పడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే. ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే 180 రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు. కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది, దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి, మిల్లర్స్ కానివ్వండి, పెద్ద రీటైలర్స్ కానివ్వండి, దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం 150 రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం. ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో వీళ్ళేదో సెలెక్టివ్గానో ర్యాండమ్గానో చేసామని చెప్పారు. అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి, కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ, పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ ఆ పలానా మిల్లులోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్ర అది. దాన్ని కూడా బయటపెట్టాం. ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాట ఇస్తున్నాను. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం, రైతుల్ని కాపాడుకుంటాం. ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా